వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత భారతీయ జనతా పార్టీ తన పూర్తి దృష్టిని ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై, ముఖ్యంగా తెలంగాణపై కేంద్రీకరించింది. మే 10న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ అధికారం దిశగా అడుగులు వేయడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగుతుంది. తూర్పున విరబూసిన కమలం దక్షిణాది గడ్డపై పాగా వేయాలనే తీవ్ర ప్రయత్నాలకు పదును పెట్టింది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని మట్టి కరిపించి 15 ఏళ్ల తృణమూల్ పాలనకు చరమగీతం పాడేసింది బీజేపీ. అదేవిధంగా అస్సాంలో హ్యాట్రిక్ విజయం, పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి జోష్ను తెలంగాణలో సైతం చూపించాలని అధిష్టానం ప్లాన్ చేస్తోందట. బెంగాల్ సంచలన ఫలితాలలో తెలంగాణ బీజేపీ కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అక్కడ గెలిచి చూపించాం, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు, ఖచ్చితంగా అవుతుంది అన్న ధైర్యం కార్యకర్తల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గ్రామాలు పట్టణాల్లోనూ బీజేపీ మీటింగ్స్ పెరుగుతున్నాయి. స్థానిక నాయకులు కూడా మరింత యాక్టివ్ అవుతున్నారు. దీనిపై అక్కడి కార్యకర్తల పోరాటాన్ని మోడల్ గా తీసుకుని తెలంగాణలో అధికార పార్టీపై రాజకీయ పోరాటం చేయాలన్న స్ట్రాటజీ రెడీ చేసుకుంటోంది బీజేపీ అధినాయకత్వం. ఆ 3 రాష్ట్రాల గెలుపు మంత్రాన్ని తెలంగాణలో సైతం అమలు చేయాలనే లక్ష్యంతో బీజేపీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జీహెచ్ఎంసీ ఎన్నికలను సెమీఫైనల్స్ గా తెలంగాణ బీజేపీ భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లోని 3 కార్పొరేషన్ మేయర్ పీఠాల గెలిపే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ అడుగులు ముందుకేస్తోంది. మరోవైపు మే 10న తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగే రోజు కావచ్చని టాక్ రీసౌండ్ వినిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ఆ పార్టీ అగ్రనాయకుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో బహిరంగ సభకు తరలి వస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 48 సీట్లు గెలిచి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మోదీ రాక రాజకీయంగా అగ్గిరాజేస్తోంది. ఇది సాధారణ పర్యటన కాదు, రాబోయే ఎన్నికల యుద్ధానికి ఓ బలమైన సంకేతం అంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టిన వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే ఒకవైపు అభివృద్ధి మంత్రం, మరొక వైపు ఇటీవల కేసీఆర్, రేవంత్ రెడ్డిల బహిరంగ సభలకు దీటుగా రాజకీయ డైలాగ్స్ పేలుస్తారనే చర్చ జోరుగా సాగుతుంది. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలపై మాటల తూటాలు పేల్చే అవకాశం కూడా లేకపోలేదు. గ్రామీణ మండల ప్రాంతాల్లో కూడా మోదీ మీటింగ్ పై భారీ అంచనాలు ఆసక్తికరంగా మారే ఛాన్స్ ఉంది. ప్రధాని మోదీ వస్తే ఏదో మార్పు వస్తుందన్న జోష్ కమలదళ శ్రేణుల్లో కనిపిస్తుంది. అయితే మోదీ టూర్ పార్టీకి ఓట్లు తెచ్చిపెడుతుందా అన్నది తీవ్ర ఉత్కంఠంగా మారింది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ కీలక నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన కొన్ని కీలక సూచనలు చేయబోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతూ కేంద్ర పథకాల ప్రయోజనాలను ప్రతి ఇంటికి చేరవేయాలని ప్రధాని సూచించే అవకాశం ఉంది. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రతి సామాన్య కార్యకర్తకు అండగా నిలబడాలని, నాయకులందరూ విభేదాలు పక్కన పెట్టి సమిష్టి లక్ష్యం కోసం పనిచేయాలని దిశానిర్దేశం చేస్తారని సమాచారం. డిజిటల్ యుగంలో ప్రజలకు చేరువ కావడానికి సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెబుతుంటారు. ఈ పర్యటనలోనూ ప్రధాని మోడీ తెలంగాణ బీజేపీ నేతలకు ఇదే అంశాన్ని చెప్పే అవకాశం ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూనే అభివృద్ధి మంత్రాతో ప్రజల మనసు గెలవాలని మోడీ సూచిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. నరేంద్ర మోడీ పర్యటనతో తెలంగాణ బీజేపీలో సరికొత్త జోష్ నెలకొంది. పార్టీ గెలుపు కోసం ఆయన ఇస్తున్న సూచనలు, వ్యూహాలు భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ చిత్రపటాన్ని మార్చేలా కనిపిస్తున్నాయి. కార్యకర్తలు ఉత్సాహంతో ఉరకలేస్తుంటే తెలంగాణ గడ్డపై కమలం వికసించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. కోట్ల మంది ఛానల్ చూస్తున్నారు, బట్ సబ్స్క్రిప్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. మీరు చేయడమే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ వీక్ మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరిని అడగలేం. శాలరీస్ కానివ్వండి, ఆఫీస్ రెంట్ కానివ్వండి, ఇవి ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం పరిగెడుతున్న మాకు చేయూతనందించండి. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు వచ్చిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.